వెల్కమ్ బ్యాక్ టు అనుష్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాము. అందులో మొదటగా పిక్చర్ బేస్డ్ క్వశ్చన్, గుప్తా ఏజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. హూ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇండియన్ మిచివెల్లి? ఆన్సర్ వచ్చేసి కౌటిల్య. పంచతంత్ర వాజ్ రిటర్న్ డ్యూరింగ్ ద పీరియడ్. ఏ పీరియడ్లో రాశారు అంటే పంచతంత్ర గుప్తా పీరియడ్. ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనస్టీ శ్రీగుప్తా. సరైన సమాధానం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామర్ ఎవరు అంటే డాక్టర్ హోమీ జే బాబా. విచ్ వాజ్ ద 100th మిషన్ ఆఫ్ ఇస్రో? దానికి సరైన సమాధానం వచ్చి పిఎస్ఎల్వి C-21. హూ ఈజ్ నోన్ యాజ్ నెపోలియన్ ఆఫ్ ఇండియా? నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అంటే దానికి సరైన సమాధానం సముద్రగుప్త. హూ ఈజ్ నోన్ యాజ్ మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా? ఎవరు మిసైల్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారంటే టెస్సీ థామస్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇలా ఎవరిని పిలుస్తారు అంటే దానికి సరైన సమాధానం విక్రమ్ సారాభాయ్. ఈయన పేరుతోనే మన ఆంధ్రప్రదేశ్లో కూడా రీసెర్చ్ సెంటర్ ఉంది, షార్. హూ ఈజ్ నోన్ యాజ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? దీనికి సరైన సమాధానం వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏషియా అండ్ యూరప్ ఆర్ సపరేటెడ్ బై విచ్ సీ? ఏషియాని యూరప్ని సపరేట్ చేసే సీ ఏది అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి కాస్పియన్ సీ. స్మాలెస్ట్ ఓషన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్క్టిక్ ఓషన్. ఓన్లీ కాంటినెంట్ టు హ్యావ్ వైల్డ్ పింక్ డాల్ఫిన్స్. ఒక కాంటినెంట్లో పింక్ డాల్ఫిన్స్ ఉంటాయంట. అది ఏ కాంటినెంట్ అంటే సౌత్ అమెరికా. కజిరాంగా నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్? దేనికి ఫేమస్ అంటే వన్ హార్న్ రైనోస్. టీ సునామీ ఈజ్ ఎ వర్డ్ ఆఫ్ విచ్ లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్ నుంచి టు సునామీ అనే పదాన్ని వచ్చింది అంటే జపనీస్. దానికి సరైన సమాధానం జపనీస్. విచ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ఓషన్ కరెంట్? ఏది ఫాస్టెస్ట్ ఓషన్ కరెంట్ అంటే గల్ఫ్ ఆఫ్ స్ట్రీమ్. గిర్ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్? ఏషియన్ లైన్స్కి ఫేమస్ గిర్ ఫారెస్ట్ పార్క్. కైబుల్ లమాజో నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్? దానికి సరైన సమాధానం సంగాయ్ డీర్. పెరియార్ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ ఎలిఫెంట్స్. హూ ఈజ్ ఫేమస్ ఫర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఈమెయిల్? ఈమెయిల్ యొక్క ఇన్వెన్షన్ చేసింది ఎవరు అంటే రే టామిల్సన్. ద ద్రోణాచార్య అవార్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్? ద్రోణాచార్య అవార్డ్ అనేది ఎవరికి ఇస్తారు అంటే స్పోర్ట్స్ కోచెస్కి ఇస్తారు. హర్మన్ ప్రీత్ సింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? హర్మన్ ప్రీత్ ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అంటే హాకీకి సంబంధించిన వ్యక్తి. హూ బికేమ్ ద ఫస్ట్ పారా అథ్లెట్ టు రిసీవ్ పద్మభూషణ్? దేవేంద్ర జార్జిరియా. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022 మన ఇండియా ఏ ర్యాంక్లో ఉంది అంటే హ్యాపీనెస్లో 136లో ఉంది. టాప్ వచ్చేసి ఫిన్లాండ్ ఉంది. అన్నిటికన్నా ఆఖరిన బోటంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఎయిర్ ఫోర్స్ డే మన జాతీయ ఎయిర్ ఫోర్స్ డేని ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటామంటే October 8th. ఇండియాస్ లాంగెస్ట్ రైల్ కమ్ బ్రిడ్జ్ ఎక్కడ అంటున్నారు? బోగిబీల్ బ్రిడ్జ్. ఇది అస్సాంలో ఉంది. స్మాలెస్ట్ స్టేట్ of India is
గోవా. దీనిలో 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఇండియాస్ లార్జెస్ట్ న్యాచురల్ పోర్ట్ ఏది అంటే ముంబై. ఎక్కువ ఓడరేవులు ఉంది కూడా మహారాష్ట్రలోనే, 48 ఉన్నాయి. ఇండియాస్ లార్జెస్ట్ మ్యూజియం ఏది అంటున్నారు, అది ఇండియన్ మ్యూజియం కోల్కతాలో ఉంది. ఆర్మీ డే, ఇందాక ఎయిర్ ఫోర్స్ డే చెప్పుకున్నాం కదా, ఎయిర్ ఫోర్స్ డే వచ్చేసి అక్టోబర్ 8, అలాగే ఆర్మీ డే వచ్చేసి 15th January. ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్, దానికి సరైన సమాధానం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది న్యూఢిల్లీలో ఉంది. లార్జెస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ గహ్మర్. ఇండియాస్ రిచెస్ట్ స్టేట్ ఈజ్ మహారాష్ట్ర. Before 1905, which was the biggest province of British India? ఏంటి అంటే బెంగాల్. Hirakud Dam is located in which state? Odisha. Highest peak of the Vindhyas? Sadbhavana Shikhar. అలాగే ఆల్సో నోన్ యాజ్ Goodwill Peak, Kalumar Peak, Colombil Peak. Highest peak of Satpura Range. Satpura Range లో highest peak ఏంటంటే Dhubrag. Nagarjuna Sagar Dam is located in which state? Nagarjuna Sagar Dam ఏ రాష్ట్రంలో ఉంది అంటే తెలంగాణ. హుస్సేన్ సాగర్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తెలంగాణ. తెహ్రీ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? తెహ్రీ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ధుంధీరాజ్ గోవింద్ వాజ్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ విచ్ లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా? దానికి సరైన సమాధానం దాదా సాహెబ్ ఫాల్కే. లార్జెస్ట్ గల్ఫ్ ఇన్ ఇండియా? గల్ఫ్ ఆఫ్ మన్నార్. షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ ఏంటి అంటే క్యూబా. దానికి సరైన సమాధానం. విచ్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్స్ ఆర్కిపియలాగో? ఎక్కడ అంటే 30,000 ఐలాండ్స్. Mannerheim line separates which of the 2 neighbors? ఏ 2 నైబర్స్ని Mannerheim లైన్ సపరేట్ చేస్తుంది అంటే ఆ 2 దేశాల సరైన సమాధానం ఏంటంటే రష్యా మరియు ఫిన్లాండ్. విచ్ కంట్రీ వాజ్ ఎర్లియర్ నోన్ యాజ్ ఫర్మోసా? దానికి సరైన సమాధానం తైవాన్. స్మాలెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే అతి చిన్న పక్షి ఏది అంటే హమ్మింగ్ బర్డ్. ఫాస్టెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్? అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది అంటే చీతా. ఫాస్టెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్? దీనికి సరైన సమాధానం పెరిగ్రెయిన్ ఫాల్కన్. బర్డ్ దట్ నెవర్ మేక్స్ ఇట్స్ నెస్ట్? ఎప్పుడు కూడా దాని నెస్ట్ని తయారు చేసుకోదంట. ఆ పక్షి ఏది అంటే కుకు. రెప్టైల్ విచ్ చేంజెస్ ఇట్స్ కలర్స్? ఏ రెప్టైల్లో కూడా ఏ రెప్టైల్ దానికి చేంజెస్ చేసుకున్న కలర్స్ అంటే చెమేలియన్. లార్జెస్ట్ మామల్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే బ్లూ వేల్. ద కూలెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ ఈజ్ Oyomacan. In which language did Buddha preach? పాలి. దానికి సరైన సమాధానం పాలి. The hottest place on the earth is? ఎక్కడ అంటే
వేడిగా ఉండే ప్రదేశం భూమి మీద. కాలిఫోర్నియాస్ డెత్ వ్యాలీ. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ వేద? పురాతనమైన వేదం ఏది అంటే ఋగ్వేద. ద డీపెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ద మెరైనా ట్రెంచ్. గంగా రివర్ డాల్ఫిన్ డే ఏ రోజు అంటే 5th October. లంగ్స్ ఆఫ్ ప్లానెట్ ఆర్ కాల్డ్. ప్లానెట్ లంగ్స్ని ఏమని పిలుస్తారంటే లీవ్స్. గ్రీన్ కలర్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ డ్యూ టు. గ్రీన్ కలర్లో ప్లాంట్స్ ఉండడానికి ఏంటంటే క్లోరోఫిల్. అండ్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ క్లోరోఫిల్. ఏ ఎలిమెంట్ ఉంటుంది క్లోరోఫిల్లో అంటే మెగ్నీషియం. నేషనల్ డే అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్. దానికి సరైన సమాధానం వచ్చేసి 29 September. ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఏది అంటే ఉలర్ లేక్. Kyiv, the capital of Ukraine, is thus situated on bank of Dnieper river. First woman IAS officer in India ఎవరు అంటే అన్నా మల్హోత్రా. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది అంటే దానికి సరైన సమాధానం 1972. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ సంవత్సరంలో అంటే 1986 సరైన సమాధానం. స్మాలెస్ట్ సెల్ ఇన్ ద హ్యూమన్ బాడీ దానికి సరైన సమాధానం మేల్ గ్యామెట్స్. ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా ఎవరు అంటే కిరణ్ బేడి. లాంగెస్ట్ సెల్ ఇన్ ద హ్యూమన్ బాడీ నెర్వ్ సెల్. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి కాజెస్. ఏ వ్యాధులు వస్తాయి విటమిన్ బి వల్ల అంటే బెరీ. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ కాజెస్ నైట్ బ్లైండ్నెస్. సరైన సమాధానం రే చీకటి. స్టడీ ఆఫ్ హ్యూమన్స్ గురించి చదువుకోవడాన్ని ఆంథ్రోపాలజీ అంటారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే దానికి సరైన సమాధానం వచ్చి ఉత్తరాఖండ్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ వైరాలజీ దానికి సరైన సమాధానం ఏంటంటే మార్టినస్ బీజీర్నక్. కిష్ట్వార్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటున్నారు దానికి సరైన సమాధానం జమ్మూ అండ్ కాశ్మీర్. స్టడీ ఆఫ్ వైరస్ ఈజ్ కాల్డ్ వైరాలజీ. స్టడీ ఆఫ్ బర్డ్ దాన్ని ఒరింథాలజీ. వరల్డ్స్ లార్జెస్ట్ ఇగ్లూ కేఫ్ ఇన్ ఎక్కడ ఉంది అంటే గుల్మార్గ్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ఇండియా ఏ రాష్ట్రం ఎక్కువగా షుగర్ కేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఉత్తరప్రదేశ్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ వరల్డ్ ప్రపంచానికి ఎక్కువ షుగర్ కేన్ని ప్రొడ్యూస్ చేసేది ఎవరు అంటే మొదటగా బ్రెజిల్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్. ఏ నది ఒడ్డున జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది అంటే దానికి సరైన సమాధానం జలూమ్. ఇండియాస్ లార్జెస్ట్ డిజర్ట్ ఏది అంటున్నారు థర్డ్ డిజర్ట్. ద ఓల్డెస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా దీనికి సరైన సమాధానం మనందరికీ తెలుసు ద గ్రేట్ స్తూపా ఎట్ సాంచి. లాంగెస్ట్ కెనాల్ ఇన్ ద వరల్డ్ ఏంటి అంటే గ్రాండ్ కెనాల్ ఆఫ్ చైనా. ద హెరిటేజ్ సిటీ ఆఫ్ ఇండియా ఏది అంటే అహ్మదాబాద్. వరల్డ్స్ లార్జెస్ట్ డిజర్ట్ ఏది అంటే సహారా. ఇది ఆఫ్రికాలో ఉంటుంది. లాంగెస్ట్ కెనాల్ ఇన్ ద ఇండియా ఇది అంటున్నారు దానికి ఇందిరాగాంధీ కెనాల్.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ట్రైన్ విచ్ కవర్స్ ద లాంగెస్ట్ ట్రైన్ రూట్ ఇన్ ఇండియా అంటున్నారు. ఆ ట్రైన్ పేరు ఏంటంటే వివేక్ ఎక్స్ప్రెస్. ఇట్ జాయిన్స్ దిబ్రూగఢ్ ఇన్ అస్సాం టు కన్యాకుమారి ఇన్ తమిళనాడు. లార్జెస్ట్ రైల్వే జంక్షన్ ఇన్ ఇండియా ఎక్కడ అంటే మధురా జంక్షన్. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే మంచినీరు సరస్సు ఏది అంటే లేక్ సుపీరియర్. వరల్డ్ వాటర్ డే ఏ రోజు జరుపుకుంటామంటే 22 మార్చ్. లార్జెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే కాస్పియన్ సీ. వరల్డ్ ఎర్త్ డే 22 ఏప్రిల్ సరైన సమాధానం. దులీప్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విచ్ స్పోర్ట్ అంటే దులీప్ ట్రోఫీ అనేది ఏ క్రీడా సంబంధించిందంటే అది క్రికెట్కి సంబంధించిందని సరైన సమాధానం. డ్యూరాండ్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అంటే అది ఫుట్బాల్కి సంబంధించిన కప్.